మూవీ ఫ్యాక్ట్స్ మీకు తెలుసా? కొన్ని సినిమాలైతే చాలా తక్కువ బడ్జెట్ తోటి తీస్తారు. బట్ కలెక్షన్స్ మాత్రం ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే ఆ సినిమాలోని కంటెంట్, కథ ఉండడం వల్ల ఆ సినిమాలకి అంత పెద్ద ప్లస్ పాయింట్ అయితుంది. అయితే ఆ సినిమాలేంటి? ఆ సినిమాలు మీరు చూసారా? చూడకపోతే ఇప్పుడు నేను చెప్తున్న ఆ సినిమాలు మీరు చూసారో లేదో మీ ఒపీనియన్‌ని కామెంట్‌లో పెట్టండి. ఫస్ట్ మూవీ 'మహా అవతార్ నరసింహ'. ఈ సినిమా బడ్జెట్ 15,00,00,000. వరల్డ్ వైడ్‌గా 315,00,00,000ని కలెక్ట్ చేసింది. దీనివల్ల ఎగ్జిబిటర్‌లకి, డిస్ట్రిబ్యూటర్‌లకి, ప్రొడ్యూసర్స్‌కి చాలా లాభాలైతే కల్పించింది ఈ సినిమా. తర్వాత 'కొత్త లోక' 'దుల్కర్ సల్మాన్' గారు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసి చాలా మంచి పని చేశారనిపించింది. 30,00,00,000 ఈ సినిమా బడ్జెట్. కలెక్షన్స్ ఎంతో తెలుసా? 200,00,00,000 వచ్చాయి. ఇప్పటికి కూడా ఈ సినిమా రన్నింగ్ అవుతుంది థియేటర్‌లోని. తర్వాత 'మోహన్ లాల్' గారు నటించిన 'తుండారం' సినిమా అయితే 35,00,00,000 బడ్జెట్. సినిమా 235,00,00,000ని కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్‌గా. అలాగే సంక్రాంతికొస్తున్నాం. ఈ సినిమా అనిల్ రావిపూడి గారి డైరెక్షన్‌లోనే వచ్చిందని మనకు తెలుసు. దీని బడ్జెట్ 50,00,00,000. కలెక్షన్స్ అయితే 300,00,00,000ని కలెక్ట్ చేసింది. సంక్రాంతికి బిగ్గెస్ట్ విన్నర్ ఆఫ్ ద మూవీ అని చెప్పాలి. అలాగే 'లిటిల్ ఆర్ట్స్' 2.5,00,00,000 బడ్జెట్. సినిమా మాత్రం 12,00,00,000ని కలెక్ట్ చేసింది. చాలా తక్కువ బడ్జెట్ తోటి కంటెంట్ ఉన్న స్టోరీని థియేటర్‌లోని రిలీజ్ చేస్తే అది చిన్న సినిమా, పెద్ద సినిమా అనుకోకుండా థియేటర్‌కి ఆడియన్స్ వచ్చి సినిమాని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి సినిమాలే చాలా రావాలని చాలామంది కోరుకుంటున్నారు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం థియేటర్‌లోని 'మిరాయ్' సినిమా రన్నింగ్ సక్సెస్ 'మిరాయ్' సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్నింగ్ అవుతుంది. ఇది కూడా చాలా తక్కువ బడ్జెట్ సినిమా. బట్ కానీ కలెక్షన్స్ అయితే చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఈ సినిమాలోని హిట్ టాక్ కూడా సొంతం చేసుకుందని మీ అందరికీ తెలుసు. సో, ఇప్పుడు దాకా నేను చెప్పిన సినిమాలు కొన్ని మాత్రమే ఓటీటీలోకి అవైలబుల్‌గా ఉన్నాయి. మరికొన్ని సినిమాలు ఇంకా థియేటర్‌లోనే సక్సెస్‌ఫుల్‌గా రన్నింగ్ అవుతున్నాయి. సో, నేను చెప్పిన సినిమాలన్నీ మీరు చూస్తే మీ ఒపీనియన్‌ని కామెంట్‌లో పెట్టండి. ఇలాగే తక్కువ బడ్జెట్‌లోనే వచ్చిన సినిమాలు, ఇంకా హిట్ టాక్ సొంతం చేసుకున్న ఏమైనా సినిమాలు ఉంటే మీ ఒపీనియన్‌ని కామెంట్‌లో పెట్టండి. నేను అడిగేది ఒక్కటే, మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. నచ్చకపోతే లైక్ చేయొద్దు. బట్ మీరు కొట్టే ప్రతి లైక్ గూడా నా ఛానల్‌కి ఒక బూస్టప్ లాంటిది అని చెప్పాలి.